మైక్రో స్కామ్లా కొన్ని నా కాడ నుంచి కొన్ని డబ్బులు తీసుకున్నారు సార్. దేని ద్వారా అని అంటే గత 8-9 సంవత్సరాల నుంచి నేను రమావత్ మధు ఇద్దరం కలిసి ఇంతకుముందు పనిచేసేది. తర్వాత వాళ్ళమ్మ చనిపోయింది. వాళ్ళమ్మ చనిపోయిన తర్వాత మా ఇంటికి వచ్చేది, తినేది, తాగేది అన్నీ మేము చూసుకునేది. అతనికి బట్టలు కూడా మా అమ్మే కడిగి మాకెక్కడికైనా పోవాలన్నా కానీ పైసలు ఇచ్చి మాకు కొన్నిసార్లు మా అమ్మ కూడా మాకు సహాయం చేసింది. ఆ విషయం ఆయనకు కూడా తెలుసు. మా అమ్మకు పెద్దమ్మ అని అంటాడు, మా నాన్నకు పెదనాన్న అని అంటాడు. తర్వాత అదే ప్రకారంగా నడుస్తుంటే ఆ విన్ఫినిత్ కంపెనీ అనేది ఎత్తిపోయిన తర్వాత మళ్ళీ వెస్టేజ్ కంపెనీ వచ్చింది. వెస్టేజ్ కంపెనీలో ఇక విన్ఫినిత్లోనే చాలా రిస్క్ పడ్డాం కదా. వాళ్ళు చూసుకోవాలంటే నేను కొన్నిసార్లు ఆటోకి పోయినా, హైదరాబాద్ ఆటోకి పోయినా, ఆటో నుంచి నేను మంచి బతుకుతున్నా. తర్వాత ఈయన మా వాళ్ళు టీం నుంచి వాళ్ళు వెస్టేజ్ చేస్తున్న తర్వాత ఈయన ఒక సైడ్కి వెళ్ళిపోయిండు, మా టీం నుంచి వెళ్ళిపోయిండు. నేను హైదరాబాద్ ఆటో పోయినా, వీళ్ళేమో ఒక సైడ్ చేస్తున్నారు. మధు ఒక సైడ్కి వెళ్ళిపోయి ఈయన ప్రాసెసింగ్ ఈయన చేస్తుండు. తర్వాత కొన్ని రోజుల తర్వాత ఒక 2-3 నెలల తర్వాత నాకు కలిసి ఒకసారి ఫోన్ చేసి ఏమన్నాడంటే, అరే రమేష్ ఇక్కడ రా అని అన్నాడు. ఏమైందని అన్నా, పలాని ఇట్లా రా మాట్లాడేందని అన్నా. సరే మాట్లాడదామని. అరే రమేష్ ఇట్లా కాదురా, ఇట్లా చేస్తున్నా, నేను కొన్ని బిజినెస్ పెట్టినా, నీకు తెలియదు, తర్వాత నేను చెప్తాలే, ఇప్పుడైతే ప్రజెంట్ నువ్వు ఒక 2 లక్షలు పెట్టని అన్నాడు. 2 లక్షలు పెడితే నీకు 5 రూపాయలు వడ్డీ కాడికి ఇస్తా, నువ్వు పోయి మీ నాన్న కడుగు, పెదనాన్న కడుగు, ఇస్తాడు అని అన్నా. అదే ప్రాసెసింగ్ పోయి మా నాన్న కడితే ఇయ్యలే. కొన్ని రోజుల తర్వాత మా నాన్నకు కూడా మళ్ళీ పిలిచిండు. ఎక్కడని అంటే హైదరాబాద్లో పిలిచిండు. హైదరాబాద్లో పిలిచిన తర్వాత పెదనాన్న ఇట్లా అట్లా ఉంటుంది, నువ్వు తండల మీరు నాయక్ కదా అంటే, మా బంజారాలో మేము నాయక్ అనే ఉంటాం, మీ బంజారాలో మీ నాయక్ ఉన్నారు కదా అంటే, మీ నాయక్ మీ ఊళ్ళో ఎంత ఉన్నారో నాకు తెలియదు, నా కాడ వచ్చినావు కదా, నా కాడ వచ్చిన తర్వాత నువ్వు ఎట్లా ఉంటావో నీకే తెలుసు, అది నీకే తెలుస్తుంది పెదనాన్న. నువ్వైతే ప్రజెంట్ ఒక 5-6 లక్షలు చేయి పెదనాన్న, తర్వాత నేను నీకు వడ్డీ రూపంగా నేను ఇస్తా, నీకు ఎప్పుడు కావాలా, నువ్వు ఎప్పుడైనా ఫ్లాట్ కొంటావా, నేను భూమి కొంటావా, లేకుంటే రమేష్ ఎప్పుడు నేను పెళ్ళి అవుతుందా ఆ టైం నేను పైసలు ఇచ్చేస్తా అని అన్నాడు. మా నాన్న అదే నిజంగా అనుకున్నావు. అప్పటికి ఈ మియాపూర్లో ఆఫీస్లో ఉన్నప్పుడు పెద్ద బిల్డింగ్ ఉండేది. ఆ బిల్డింగ్లో మా నాన్న నిన్న మొన్న నా దగ్గర పనిచేసే మన దగ్గర ఉండేటోడు అబ్బాయి ఇలా ఇంత పెద్ద చేసుకుంటూ ఏం దందా ఏందని అంటే, మధు ఏంద్రా ఇది అసలు అంటే, పెదనాన్న నీకు తెలియదు పెదనాన్న, నువ్వు పైసలు ఇవ్వు తర్వాత నీకు అర్థమవుతుంది అన్నాడు. అదే ప్రాసెసింగ్లో మా నాన్న దాదాపుగా ఒక 10 లక్షలు దాకా చేసిండు. 10 లక్షలు చేస్తే తర్వాత కొంచెం డౌన్గానే ఉన్నాం. తర్వాత ఇంకా ఏం చేసిండంటే నాకు ఇంకా క్లోజ్గా అయిపోయిన తర్వాత నేను కొన్నిసార్లు మల్లెపల్లి పిలుస్తాడు, బిర్యానీ తినిపిస్తాడు, ఏమైనా బట్టలు ఇప్పిస్తాడు, ఇట్లా చేపించిన తర్వాత సరేలే ఇట్లనే అనగానే తర్వాత మల్లెపల్లి ఆఫీస్ ఓపెన్ అయిన తర్వాత నువ్వు ఇక్కడక్కడ ఎందుకు ఆటోకి పోతావు, ఇంతకుముందు నుంచి నా దగ్గరనే ఉన్నావు కదా, సరే నా దగ్గరనే పని చేసుకో, బాగుంటుంది, నా దగ్గర పని చేసుకో, నీకు 25,000 ఇస్తాను అని అన్నాడు. సరేలే అన్న, నేను దగ్గరనే ఉంది కదా, ఊరు కూడా దగ్గరనే ఉంది కదా, దగ్గర రానిపోని మనకు అన్నీ మనం చూసుకోవచ్చు, అన్నీ చూసుకోవచ్చు, నేను కూడా నీ దగ్గర ఉంటా అని నేను కూడా అనుకున్నాను. తర్వాత ఇట్లా అయిన తర్వాత కొన్నిసార్లు ఇదేంటి అసలు ఏంటి అని నేను ఇంకా డీప్గా అడిగితే, నీకెందుకు అవసరమా, నీకు అవసరం లేదు, నీకు కొన్ని నేను చెప్తా తర్వాత చెప్తా అని అన్నాడు. తర్వాత చెప్తే కొన్నిసార్లు ఈ శివ అన్న వచ్చిండు, ఎవరు మంగ్లీ వాళ్ళ తమ్ముడు వచ్చిన తర్వాత ఒకసారి నాకు డౌట్ వచ్చింది, ఏందబ్బా ఈయన ఇక్కడ ఎందుకు వచ్చిండు అనేసరికి నేను మధుకు పోయి మళ్ళీ అడిగిన, ఏం మధు ఇట్లా వచ్చిండని అంటే, కొన్ని డీలింగ్ ఉంటాయి రా, వస్తూనే ఉంటాయి పోతూనే ఉంటాయి, నువ్వు అట్లా లైట్ తీసుకోవాలి, నీవు క్యాషియర్ కదా, నీకు అంతా అర్థమవుతూనే ఉంటుంది, నువ్వు నీ పని నువ్వు చూసుకోని అన్నాడు. సరేలే అని నేను కూడా ఊకున్న తర్వాత ఒక 20 డేస్ బ్యాక్ మళ్ళీ ఒక 20 రోజుల తర్వాత మళ్ళీ మంగళక్క వస్తే అది ఏ టైంకి వచ్చింది, నేను ఆఫీస్ మొత్తం బంద్ చేసిన, నేను 6 గంటలకే క్లోజ్ చేశాను ఆఫీస్ క్లోజ్ చేసిన తర్వాత నేను రూమ్ పోయిన తర్వాత ఫోన్ చేసిండు, అరే రమేష్ ఇక్కడ వచ్చి ఆఫీస్ ఓపెన్ చేయని అన్నాడు. చేసిన అంతలే మంగళక్క వచ్చింది. అక్క వచ్చిన తర్వాత ఇక వాళ్ళిద్దరు ముగ్గురు ఉన్నారు అక్కతోటి పాటు, ఈయన శివ ఉండు, అక్క ఉంది, ఇంకోటి అంటే ఈయన మధు కూడా ఉండు, వీళ్ళు 3-4 ఉంటే నేను ఆఫీస్ ఓపెన్ చేసిన తర్వాత కథ నువ్వు వెళ్ళిపోరా అని అన్నాడు. రూమ్ పోయి నేను పడుకున్న తర్వాత వాళ్ళు ఏ టైంకి వెళ్ళిపోయినా కూడా నాకు తెలియదు, మళ్ళీ వాళ్ళు ఎప్పుడు పోయారో కూడా నాకు తెలియదు. నేను పొద్దున మళ్ళీ 6 గంటలకు నేను వచ్చిన, ఎందుకు ఉన్నరా పోయిర్రా, లేకుంటే మన సార్ కదా ఎంతైనా మనకు ఆడ పని చేస్తున్నాం, ఆయన కాడ పోవాలి పొద్దున్నే, ఇక వాళ్ళు చూసుకోవాలన్నప్పుడు నేను పోతే లేరు వాళ్ళు.
అట్లనే మళ్ళీ నేను నా పని నేను చేస్తూనే ఉన్నా. అయితే కొన్నిసార్లు బయట వాళ్ళు కూడా ఇంకా కొన్ని మనకు తెలిసిన క్యాండిడేట్ కూడా వస్తున్నారు అక్కడ. కొన్ని క్యాండిడేట్స్ కూడా వస్తున్నారు. ఏందబ్బా ఇది ఇన్ని రోజులు ఏం చేస్తున్నాయి ఏందనేది కొన్ని నేను కూడా నమ్మిన తర్వాత కొన్నిసార్లు ఇంకోసారి కూడా మంగళకు వచ్చింది. 2 టైం మంగళకు వచ్చింది. ఇంకో టైం ఏంటంటే ఇంటికాడ వచ్చింది. ఎక్కడ వద్దిపట్లల్లో నాకు బైక్ ఉండేది. నా R15 బైక్ లెక్క జిక్సర్ బైక్ ఉండేది. ఆ బైక్ తీసుకొని నేను అక్కడ పోయినా. అక్కడ పోతే నాకంటే నేను పోయిన తర్వాత 10 నిమిషాల తర్వాత అక్క వాళ్ళు, మంగళక్క, శివ అన్న, మధు వీళ్ళు ముగ్గురు వచ్చిర్రు. వస్తే ఒక ఫోటో దిగురా అని అన్నాడు. అయితే ఇంటికాడ వచ్చినప్పుడు వాళ్ళు ఇల్లు కడుతూనే ఉన్నారు. ఆ కడుతున్న ఇల్లు కాడికి నైట్ 2 గంటలకు నేను పోయినా. ఆ ఫోటో నేనే తీసిన. ఆ ఫోటో తీసిన తర్వాత ఇక నువ్వు పోతే పోరా, లేకుంటే మన పాత ఇల్లు ఉంది కదా అక్కడ పోయి పడుకో, నువ్వు ఈ టైం పోతే పో, లేకుంటే మన పాత ఇల్లు ఉంది కదా అక్కడ పోయి పడుకో అని అన్నాడు. సరే నేను అక్కడ పోయి పడుకుంటాలి అని నేను అక్కడనే పడుకొని నేను పొద్దున వచ్చేసిన. ఆ విషయం ఎవ్వరికి కూడా తెలియదు. అది ఓలు కాదు కదా అసలు, ఓలు ఏ మనిషికి కూడా తెలియదు. నైట్ 2 గంటలు ఎవరు లేస్తారు? లేరు కూడా ఆ టైంకి వచ్చారు. ఒక ఫోటో తీసుకున్నా. వాళ్ళ పాత ఇల్లు కాడ పోయి నేను పడుకున్నా. ఎందుకంటే వాళ్ళు అంతా నాకు పరిచయం. అక్కడ పోయి వాళ్ళ నాన్న కూడా ఉండు. అక్కడ వాళ్ళ నాన్నకాడ పోయి నేను ఫ్యాన్ వేసుకొని నేను పడుకున్నా. తర్వాత అదే కంటిన్యూగా అవుతుంటే ఇప్పుడు లిక్విడ్ క్యాష్ ఎవరు తీసుకోబోతారు? ఈయన శివ చౌహాన్ ఉంది కదా, శివ చౌహాన్ వచ్చి క్యాష్ తీసుకెళ్తాడు. వచ్చి క్యాష్ అడిగి, అరే ఎన్ని కలెక్షన్ అయినాయిరా, ఎంత వచ్చినాయిరా, ఇలా కలెక్షన్ ఎంత అంటే నేను అప్పుడప్పుడే మాట్లాడిన తర్వాత నేను కలెక్షన్ అయిపోయిన తర్వాత టూరిస్ట్ పోతాం కదా మనం, బయటకు పోయినప్పుడు పెద్ద పెద్ద బ్యాగులు ఉంటాయి కదా, ఆ బ్యాగులు లెక్క పెద్ద బ్యాగులు ఉంటాయి. ఆ బ్యాగులలో నేను నింపేస్తా మొత్తం డబ్బులు, కలెక్షన్ చేసిన మొత్తం డబ్బులు అలా కలెక్షన్ పెట్టి నేనే పోయి కింద నేను ఒక ఫస్ట్ ఫ్లోర్ నుంచి కింద దిగి అలా పెట్టి కార్లో పెట్టిన తర్వాత ఆయన ఎక్కడ పోతాడో కూడా నాకు తెలియదు. అసలు నా తర్వాత కూడా ఆ విషయం కూడా తెలియదు. మళ్ళీ ఇంకోటి ఏమనంటే ఓలైనా కొట్టిరనుకో, ఓల్ దాంట్లో కొట్టియాలన్నా, ఇప్పుడు నా లాంటి వాళ్ళు కస్టమర్ వచ్చిందనుకో, ఒక 50,000 కొట్టియాలనుకో, ఎవరు దాంట్లో కొట్టియాడు. ఓన్లీ రమావత్ మధు దాంట్లోనే కొట్టిస్తా. క్యాష్ ఓన్లీ రమావత్ మధు, దానికంటే ఇంకా ఎవరు దాంట్లో కొట్టియలే కూడా. ఓన్లీ రమావత్ మధుకే మధు అంతా మధు దాంట్లోనే క్యాష్ ట్రాన్సాక్షన్. ఆన్లైన్ మాత్రం అది క్యాష్ మొత్తం ఈయన చౌహాన్ తీసుకోపోతాడు, శివ చౌహాన్ తీసుకోపోతాడు. అదే రకంగా నేను అక్కడ పని చేస్తూ మా నాన్నకు కూడా నేను ఇక్కడ పని చేస్తున్నా కదా, మంచి మూమెంట్లో ఉన్నా, మంచి అంత పైసలు తీస్తారు, మంచిగా అవుతుంది, మొత్తం గోల్డ్ అవి ఇవి పెట్టుకుంటారు, బాగానే సంపాదించు. నాన్న ఇట్లా నేను పని చేస్తున్నాను నాన్న, మనం కూడా పెడతామే అని అంటే, ఈ పెట్టినవి చాలు కదా ఇంకెందుకు పెడతామని అన్నాను. కాదు పెడతామని అన్నాడు. పెట్టిన డైరెక్ట్గా 30 లక్షలు ఒకటేసారి తెచ్చిండు. అది కూడా ఎప్పుడు అది ఆఫీస్ ఓపెన్ అయినప్పుడు అప్పుడు తెచ్చి ఒకటేసారి 30 లక్షలు ఇస్తే, ఆ 30 లక్షలు తీసుకోపోయి ఎక్కడ ఇచ్చినాము, నేను ఈ చౌహాన్, శివ చౌహాన్, ఈటల్ అనేటోడు డ్రైవర్ కాదు కానీ ఆయన కూడా ఒకటి అక్కడ ఆఫీస్ ఓపెన్ అయినప్పుడు వస్తే నాకు కారు రాదు, వీటల్కి కారు వస్తుంది. ఈయన ఈ చౌహాన్ ఏమో ముందర కూర్చుని నేను వెనక కూర్చున్నా. అదే రకంగా తీసుకుపోయి ఎక్కడని అంటే మనకు ఈ కోకాపేట ఉంది కదా, కోకాపేట సర్వీస్ రోడ్లో బండి పెట్టిన తర్వాత 10 నిమిషాలు కూర్చొని రా అని అన్నాడు. కూర్చున్నాం మేము లోపల బాగానే కూర్చున్నాం. ఆయన వచ్చి ఓ 10 నిమిషాలు బయటికి పోయి ఒక 5-6 నిమిషాలు మాట్లాడిన తర్వాత సైడ్ నుంచి ఒక కారు వచ్చింది. కారు వస్తే తమ్ముడు ఒక బ్యాగ్ ఇరా అని అన్నాడు. బ్యాగ్ ఇస్తే నేను తీసేసి ఓనర్ సీట్లో ఇచ్చిన. ఓనర్ సీట్ నుంచి బయటికి ఇచ్చేసి ఆయన కార్ల నుంచి ఆయన వేరే కార్లోకి ఇచ్చిండు. ఆ కార్లో ఇచ్చేస్తే నేను పోయి ఇప్పుడు ఇక్కడ వచ్చినాం కదా, ఏందబ్బా ఈ పైసలు ఏంటి ఇక్కడ, ఈ రోడ్డు మీద పైసలు కూడా ఇస్తారా, ఇన్ని పైసలు ఏంది ఇక్కడ అని నేను కొంచెం డౌట్లో ఉన్నా. పోయి మంగళక్క వాళ్ళ ఇంటికాడ పోయినా. మంగళక్క ఉన్నది అక్కడ. మంగళక్క ఉంటే అక్కడ పోయి నేను ఫోటో దిగుదామని మంగళక్కతో ఇంకోసారి ఇక్కడ వచ్చినా నా ప్రూఫ్ చూసుకోవాలని నేను అక్కడ పోయి నేను ఒక ఫోటో దిగుదాని అంటే, లేదే బాబు ఇక్కడ దిగొద్దు రమేష్, అట్లా వద్దు, మనతోటి ఇట్లా ఫోటో దిగొద్దు, అర్థమవుతుందా? ఇట్లా మనం ఎవడైనా ప్రోగ్రామ్ వచ్చినప్పుడు ఫోటో దిగాలి, ఇట్లా ఇంటికాడ దిగొద్దు, అన్నీ ఉంటాయి, కెమెరాలు ఉంటాయి, ఇంకా ఏమైనా ఫోటోలు ఇంకేమైనా ఉంటాయి, అట్లా దిగొద్దు. సరే నేను ఒక శివన్నతో నేను దిగుతా, వచ్చి నన్ను ఇక్కడ మధుకు కూడా చూపెట్టుకోవాలి కదా, ప్రూఫ్ చూపించుకోవాలని నేను ఒక శివ చౌహాన్తో ఒక ఫోటో దిగిన. అంతే. దిగిన తర్వాత మళ్ళీ నేను రిటర్న్ వచ్చేసిన. అదే రకంగా మా నడుస్తుంది. మాకు లాస్ట్కు ఒకటేసారి మేము 30 లక్షలు నెట్ క్యాష్ ఇచ్చేసిన. ఆ ప్రూఫ్ కూడా మా కాడ అన్నీ ఉన్నాయి మా వాళ్ళ దగ్గర. ఇంకోటి ఏమనంటే నా ఫోన్లో కూడా ఉన్నాయి. నా ఫోన్లో ఏమనంటే మా అక్క
ఆమెది ఈ బుట్టల కమ్మలు ఇవి మేము అవి సొమ్ములు మొత్తం పెట్టేసి ఎస్బీఐ బ్యాంకుల నుంచి తెచ్చిన ఇంకో నెల అయితే అది కూడా క్లోజ్ అవుతుంది. ఈ రోజు డేట్తోని ఇంకో నెలనో ఇంకో 2 నెలలు అయితే అది కూడా క్లోజ్ అవుతుంది. క్లోజ్ అయిన తర్వాత మాకు నోటీస్ వస్తుంది సార్. నోటీస్ వచ్చిన తర్వాత వాళ్ళకు కూడా మేము డబ్బులు కట్టాలి, బ్యాంక్ నుంచి అది తీసుకొని రావాలి సార్. అదే రకంగా ఉన్నా సార్. దయచేసి నాకు అక్క కాడ నుంచి మాకు డబ్బులు ఇప్పించేటట్టు మాకు చూడండి దయచేసి. అందరికీ